మే జూన్ లోపలే మండల స్థాయి కమిటీలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేయాలని మరి వాటిగా నిర్ణయం చేసుకున్నాం. అలాగే జూలై నెల లోపల వచ్చి గ్రామ స్థాయి కమిటీలు కూడా పూర్తి చేయాలనేది ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. అందులో భాగంగా ఇప్పటికే 90% పైచిలుక మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఇంకా మిగిలి ఎక్కడైతే ఉన్నాయో ఆ 5-10% ఈ 15 అట్లో కంప్లీట్ చేస్తున్నాం. అది చేయాలని నిర్ణయం చేస్తాం. ఇక రెండో విషయం, దాని తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతి 10 రోజులకి 5 జిల్లాల్లోనూ జిల్లా పార్టీ సమావేశాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. విస్తృత స్థాయి సమావేశాల్లో ఆ జిల్లాలో నూతనంగా నియమించబడిన పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన ఎవరైతే పార్టీ క్రియాశీలకంగా ఉన్న మండల స్థాయి నుంచి ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వైట్ చేశారు. అందులో వారితో పాటు అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రెసిడెంట్ ఎమ్మెల్సీస్, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, మరి వారితో పాటు మండల అధ్యక్షులు, అలాగే మా జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్ అందరితో విస్తృత సమావేశాలని ప్రతి 10 రోజులకి, అంటే ఈ 5 సమావేశాలు 50 రోజుల్లో కంప్లీట్ చేయాలనేది మరి రెండో తీర్మానంగా తీసుకున్నాం, నిర్ణయించుకున్నాం అందరం కలిసి. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు ఏదైతే మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న 40% ఓటు శాతంతో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న మా పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇప్పటికే విస్తృతంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేశాం. ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం, అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం, అంతకుముందు రైతు పోరాటం చేస్తాం, రైతు సమస్యల మీద చేసాం, అలాగే చేసాం. అది కాకుండా ఇప్పుడు నుంచి ఎక్కడెక్కడే క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, జిల్లా నాయకత్వం కానీ, లేదు నియోజకవర్గ నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడున్న ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా అవసరమైతే ఇంకా నిరాదీక్ష కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం. దానికి ముందుగా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానమైన సమస్య, ఇవాళ మనం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే వరి ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో, వాటి పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో దాని మీద ముందుగా మరి పోరాటం చేయాలి. ఇంతకుముందు చేసాం. మన కోనసీమ జిల్లాలో కూడా దగ్గర అధ్యక్షున పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశాం. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లోనూ ఆయా స్థానిక నాయకత్వాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామా, జిల్లాలో లేదు నియోజకవర్గం చేస్తామా, స్థానిక నాయకత్వం చేసుకుని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పోయి క్షేత్రస్థాయిలో చూసి దాంతోపాటు అక్కడ ఉన్న స్థానిక అధికారులకి దాని మీద వినతిపత్రం ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మరి రెండో దీనికి నిర్ణయం తీసుకున్నాం. వాటితో పాటు అలాగే యాక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు, ఓ పక్క వచ్చి పండిన పంటకి రొయ్యకి వచ్చి ధర లేదు, రెండో పక్క వచ్చి ఫీడ్ రేట్ వచ్చి పెరిగిపోయింది. రాష్ట్రంలో మొత్తం ఉన్న ఎవరైతే ఈ ఎక్స్పోర్టర్స్ కానీ లేకపోతే ఫీడ్ సప్లై చేస్తున్న కంపెనీస్ ఎవరితో అందరూ కూడా కాటన్ అయిపోయారు, అందరూ లాలుచి అయిపోయారు. అందరూ కలిసి మరి ఈ ప్రభుత్వం తాలూకు ఒత్తాసుతో వాళ్ళు రైతాంగాన్ని దోపిడీ చేస్తున్న ఈ నేపథ్యంలో దాని మీద కూడా ప్రధానంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మరి దాంతోపాటు మన తూర్పుగోదావరి వెస్ట్ గోదావరిలో మెట్ట ప్రాంతమైన
పోలవరం ప్రాంతాల్లో ముఖ్యంగా పొగాకు మీద రైతు పడుతున్న ఇబ్బంది, పొగాకును కొనే నాదురాలు లేని పరిస్థితి. ఇక్కడే కాదు, గుంటూరు ఒంగోలు ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మన ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఆయన నాయకత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా ప్రభుత్వం వచ్చి పొగాకు రైతులను ఆదుకుందో, పొగాకే ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి పొగాకును ఇచ్చి కొని టొబాకో బోర్డుకి అమ్మించి ఏ విధంగా రైతులను ఆదుకున్నామో ఆ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆలోచన చేసినప్పుడు రాష్ట్రం మొత్తం మీద ప్రకాశం, గుంటూరు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పొగాకు రైతు పడుతున్న ఇబ్బందుల పట్ల ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోనూ మా పార్టీలోనూ డిస్కషన్ జరిగింది. దీని